దాని సౌండ్ చూడండి గాయస్. బాయ్ బాయ్ అన్న. డీజిల్ ఉందా అన్న? అందరు రాండి ఫ్రెండ్స్, చూడండి మా ఫ్రెండ్ చేప పట్టుకోండి ఫ్రెండ్స్. కొట్టు 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 మామ. జంప్ జంప్ మాత. ఏ ఆగు, ఏ ఆగు 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 ఆగు. ఏ కుక్కకి కావాలి. ఏ కుక్క నువ్వు తిన గోమాత. చలో బాయ్, అయిపోయినాయి. మన చిన్న పిల్లని అయితే తీసుకోపోతలే, పెద్ద పిల్లని తీసుకుని పోతున్నాం ఇక. ఏ మొత్తం గ్యాంగ్ అయిపోయినాయి, కొట్లాడుకుంటే. ఓ కూల్ షాట్ కూడా అయిపోయింది ఇప్పుడే. జై శ్రీరామ్, ఓం నమ శివాయ. బయలుదేరుతున్నాయి ఇప్పుడు రైట్. ట్యాంకరు, ఫుల్ ట్యాంకరు 800 అయితే పట్టింది పెట్రోల్. శివాయ. గాయస్ ఒకటి చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఊరు దాటి బయటకు పోతున్నాం అంటే మన ఊరు పొలిమేర తల్లిని తలుచుకోవాలి. మంచిగా క్షేమంగా పోయి క్షేమంగా వచ్చి చూడడానికి తలుచుకున్నాం అనుకో, ఒక చిన్న నమ్మకం. సో ఆల్ రైట్, హాయ్ హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ Radhanani04. సో గాయస్, మార్నింగ్లో వెళ్తేప్పుడు కాక్ అనేది బిస్కెట్లు వేసిన చూసిరా, అబ్జర్వ్ చేయండి గాయస్. స్పెషాలిటీ ఏముందో ఫేస్లో స్పెషల్ ఉంది, కొంచెం స్పెషల్ అంటే ఇప్పుడు ఒక అవతారం ఉంది. అది కామెంట్ చేయండి, నాకు ఏందో అది కామెంట్ చేసి చెప్పండి ఏందో అది. కుక్కకి బిస్కెట్లు ఇద్దామని చెప్తే గోమాతకి వచ్చేసింది. అన్నీ శుభాలే, మంచిగా సక్సెస్ కావాలి, వాన పడద్దు, మంచిగా రైడ్ అనేది సక్సెస్ కావాలి. అదే మర్చిపోయినా కదా. రైడ్ అనేది ఎడికెళ్తామంటే ఇది వైజాగ్ కాలనీ బీచ్, ఇక్కడ దేవరకొండ దగ్గర ఉంటుంది వైజాగ్ కాలనీ బీచ్. ఒక ఎన్ని బైక్స్ 5-6 బైక్స్ వస్తున్నాయంట, 5-6 బైక్స్. తుగూడలో మీటప్ పెట్టుకున్నాం, తుగూడలో కలుస్తాయి అవి. ఇప్పుడైతే నొక్కనే పోతున్నా, యామన్గల్ దగ్గర కన్ను పిక్ చేసుకుంటా. మా జాన్ని 4 years అయితే కలవక, మా జాన్ని పికప్ చేసుకొని ఇక రైడ్ ఎట్లా పోతుందో, వాన పడుతుందో, మంచి సక్సెస్ కావాలని అయితే కోరుకుంటున్నా. ఫస్ట్ బ్లాగ్ ఇదే, లాంగ్ రైడ్ మా యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ రైడ్ ఇదే చేస్తున్నా గాయస్ మా యూట్యూబ్ ఛానల్లో. మంచిగా సక్సెస్ కావాలనుకుంటున్నా. మార్నింగ్ టైము 6:27 అవుతుంది. మార్నింగ్ మంచిగా ఫస్ట్ టైం వెళ్ళినా. మార్నింగ్ 11 నేనైతే అలవాట్లేదు, మంచిగా వెళ్తున్నా. ఇప్పుడు ఫస్ట్ టైం వెళ్ళినా లాంగ్ రైడ్. 160 kilometers ఏమో ఉంది అది. ఎత్తు కూడా లిమిట్ అయ్యి మీటప్ అయినాక చూపెడతా గాయస్ అందరినీ. ఏమన్నా మధ్యలో పని ఉంటే యాడ్ చేస్తాయా, చలో ఎత్తు కూడా పోయినాక కలుస్తా. మార్నింగ్ ఎంత పీస్ఫుల్ ఉంది గాయస్, రైడ్ చేస్తుంటే మస్తు అనిపిస్తుంది, మస్తు మజా వస్తుంది. ఆ బీచ్ పోతే ఇంకా బీచ్ ఎట్లుంటుందేమో, ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నా. మార్నింగ్ ఎంత ప్రశాంతంగా వస్తుంది, గాలి చల్ల గాలి మంచిగా వస్తుంది, వస్తుంది రైడ్. ఇక అందరం మా దోస్తులను మీట్ అయ్యి ఏమేమి పనులు వస్తున్నాయో అడిగి పోయినాక లైన్అప్ చేసి చూపెడతా. హ్యాండిల్ చూడండి గాయస్ ఎట్లా వావ్ అవుతుంది మొత్తం. అరే ఎక్కడ వెళ్ళిపోతుంది అది మొత్తం, వావ్ అవుతుంది మొత్తం, షేక్ అవుతుంది హ్యాండిల్ మొత్తం. వచ్చి రాదా ఇంకా గాయస్ చూడండి. వాళ్ళేమో వచ్చినామని చెప్పి ఇంటికాడికి చెల్లామని చెప్పారు, ఇక్కడికి వస్తేనేమో ఇంకొవ్వాలి డ్రైవర్ కింద అయినామని చెప్పారు. వచ్చి ఇంకొకటి అన్నీ రాదు, ఫోన్ చేయాలి బాయ్కి, ఏంది బా ఇట్లా చేసిరు మొత్తం. గాయస్ ఇప్పుడైతే బయలుదేరుతున్నాం గాయస్. ఎన్ని 1 2 3 4 5 2 R15లు, ఒకటి డ్యూక్ 250, ఒకటి MT, ఇంకొకటి డ్యూక్ 200 అనుకుంటా. అది 6 బైక్స్ టోటల్ మొత్తం. ఇప్పుడైతే వెళ్ళాం. హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయించి వెళ్ళేది చూడ. ఇక మొత్తం పని చేసుకుంటూ పోవాలి ఇక మంచిగా.
లైన్గా పోతున్నా మంచిగా లైన్అప్గా. వెళ్తారు చూడండి గాయస్ అని వెళ్తారు. వర్షం స్టార్ట్ అయింది గాయస్. ఇల్లు వర్షం పడుతుంది గాయస్, మొత్తం చుంకులు వాన పడుతుంది. మా బ్రోకి హెల్మెట్ వైజర్ అనేది ఊసిపోయింది, ఆయన వెళ్ళ పోతుంది, కళ్ళు మాటలు వేస్తుంట వాయికి. మొత్తం వాన మొత్తం పడుతుంది, వెళ్ళ వెళ్తున్నాం ఇక స్వెట్స్ చూసుకోవాలి బాయ్కి. హెల్మెట్ వైజర్ ఇరిగిపోయింది అమ్మ. ఇక ఫోన్ తీసి పక్కనే పెట్టేస్తా గాయస్, ఫుల్ వర్షం పడుతుంది. బైక్స్ ఇప్పుడు ఒకటి R15, ఇంకొకటి R15, ఒకటి MP15, ఇంకొకటి డ్యూక్ 250, ఇంకొకటి డ్యూక్ 200, ఒకటి RC 200 మనది. లైనప్ చేసినాం అక్కడ. చూడండి బాయ్, అందరు ఫోటోలు దిగుతారు అలా. బాయ్ అయ్యే బాయ్. హాయ్ బ్రో, ఆర్ యూ? చాలా సంవత్సరాల తర్వాత మీట్ అవుతున్నాం మళ్ళీ. ఎక్కువ బ్యాగ్ వేసుకొని అన్న. ఏమైంది బా, ఇట్ అవుతుందా? కాదు కూలెంట్ ఉంటుందా అన్న? ఏమో ఎక్స్పెరిమెంట్ చేస్తారు జర, మన వాటర్ పోస్తారు, వాటర్ పోసి కూలెంట్ పోస్తారు ఏమో. ఓ బాయ్, ఓవర్ఫ్లో అయిపోయింది అది. ఇది వైజాగ్ బీచ్. నా బండి కూడా కొంచెం టాప్ అప్ చేస్తున్నాం కూలెంట్. ఏమైంది బాగా వెళ్తలే అది. కిందికి కాడుతుంది బాయ్, కిందికి. చలో బాయ్, స్టార్ట్ చేయ బండి. ఎట్లా ఉందో యూ? ఏమైంది తాత? నమస్తే. అరే చిన్న లేవానే. గాయస్ కొండలు చూడండి గాయస్, లొకేషన్ చూడండి ఎంత అద్భుతంగా ఉంది, మస్తు అనిపిస్తుంది లొకేషన్. ఆ కొండలు చూసే, కొండల సేమ్ నల్లమల ఫారెస్ట్ ఉన్నాయి కొండలు. లొకేషన్ మాత్రం మస్తు ఉంది. ఇంకా అన్నీ 16 కిలోమీటర్లు ఉంది. విజయ్ ఏంటది, వైజాగ్ కాలనీ. గాయస్ శివుడు చూడండి గాయస్, జపం చేస్తున్నాడా. లొకేషన్ అద్దరిపోయింది మొత్తం, కానీ కోమా ఉంది లొకేషన్ చూడండి, వస్తుంది చూడండి లొకేషన్. పీస్ఫుల్ లొకేషన్ మస్తు ఉంది. ఓ పెద్ద పెద్ద బండ్లు ఉన్నాయి గాయస్ మొత్తం. భయం సౌండ్ రాక్ కరో చూడండి సౌండ్. సౌండ్ మాత్రం ఉంది హైలైట్. దాని సౌండ్ హైలైట్ ఉంది మొత్తం. మొత్తం మళ్ళీ ఎత్తుకుంది. దాని సౌండ్ చూడండి గాయస్. బాయ్ బాయ్. చేపలు ఇంకా చికెన్ ఫ్రై చేయించుకున్నాం గాయస్. గణేష్ బాయ్ హ్యాపీ బర్త్డే.
మొత్తం బైకర్స్ కమ్యూనిటీ చూడండి గాయస్, బైకర్స్ మొత్తం. బైక్స్ ఏమైనా అన్నీ కవాసాకి ట్రిపుల్ ఆమ్ మొత్తం బైక్స్ చూడండి గాయస్. ఆ భయ్య మస్తు వస్తుంది సౌండ్, అది కవాసాకి ఏదో ఉంది బండి. అయితే పోతున్నాం గాయస్. 2000 చెప్తే 1000 రూపాయలకు సెట్ చేసిండు మన భయ్య. అట్లుంటుంది మళ్ళా బాయ్స్తోని 900 సెట్ చేసినట. ఇదే మన బోర్డు. ఇక షూ ఇప్పేసి పోవాలి గాయస్. బోర్డు అయితే ఎక్కేసినాం ఇప్పుడు. బాయ్ హాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఎట్లా కూర్చోండి బాయ్ మన బోర్డు. అన్న డీజిల్ ఉందా అన్న? అన్న డీజిల్ ఉందా? బోర్డు స్టార్ట్ అవుతుందో డీజిల్ ఉందో లేదు. చలో 45 minutes మన జర్నీ షిప్ లో ఉన్నాయి. వెళ్తుంది బాయ్. అరే మన బండిలు ఎడున్నాయి, ఆడున్నాయి బండిలు. ఎంజాయ్ చేస్తున్నాం కాదు కోమా ఉండగా పళ్ళు ఎట్లా చేస్తారు. అందరు రాండి ఫ్రెండ్స్, చూడండి మా ఫ్రెండ్ చేప పట్టుకోండి ఫ్రెండ్స్. బతుకుందా అబ్బాయి చేపది? బతుకుందా చేపది? చచ్చిపోయింది చేప వచ్చి. దాన్ని ఎక్స్పెరిమెంట్ చేస్తారు ఫ్రెండ్స్. చచ్చిపోయిన చేప బాయ్. క్వశ్చన్ చూడండి గాయస్, కల్కోమా ఉంది. వైజాగ్ బీచ్ అంటారా బాబు? వైజాగ్ వాళ్ళని బీచ్, సారీ ఐలాండ్కి వచ్చినాం. రమ్మని చెప్తాం వచ్చినా